దేశానికి వెన్నెముక లాంటి రైతులను ఆదుకోవాలన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లాలో గత రాత్రి కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టపోయిన రైతులను కలిసి పరామర్శించారు జీవన్ రెడ్డి. కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు. పంట బీమా పథకం లేనందున ప్రభుత్వమే ఎకరాకు 20,000 నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు జీవన్ రెడ్డి. రైతాంగం 6 కాలం కష్టపడి పంట చేతికి వచ్చే సమయానికి ఈ ఈదురుగాలు, వడగల వాన, ప్రకృతి వైపరీత్యాలతో ఏదైతుందో చేతికి వచ్చే పంట కోల్పోవటము అంటే నిజంగా బాధాకరమైన కాబట్టి వాళ్ళ ఆవేదన చూస్తుంటే దాన్ని ఏ విధంగా తీర్చగలుగుతామనేది కూడా తోయలేని పరిస్థితి ఉందని చెప్పంటున్నాయి. అంటే వాస్తవంగా వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు ప్రోత్సహించాలని చెప్పని ప్రభుత్వం భావిస్తున్నప్పుడే ఈ మన దగ్గర ఫార్చునేట్లీ రబ్బీకి సంబంధించి ఎక్కువ వరకు వరి స్థానే మొక్కజొన్న ఎక్కువ సాగు చేశారు. అంటే మొక్కజొన్న దిగుబడి పంటను కోతులతో కాపాడుకోవడం ఇబ్బంది అయినా కానీ దిగుబడి దాదాపు 30 క్వింటాల పైకిలికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ వరకు ఈ రెండో పంట రబ్బీ అంటే మన రాయకల్ మండలంనే కాకుండా జగిత్యాల జిల్లాలో ఎక్కువ మొక్కజొన్న సాగు చేసింది. ఇప్పుడు చేతికి వచ్చిన పంట పోయే వరకల్లా రైతు దిగాలు పడి ఇప్పుడు గత ప్రభుత్వం మనం ఎప్పుడు కూడా ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయినప్పుడు మనం ఏ విధంగా ఆర్థిక సాయం పొందలేకపోయింది. ఇప్పుడు ఈ పంటల బీమా పథకం అమలు చేయబడ్డాకనే బాగుంటుంది. ఇప్పుడు పంటల బీమా పథకము అమలుకి ఏదైతుందో ప్రభుత్వం మరి దానికి తగు విధంగా నిర్ణయం తీసుకోలేకపోవడంతో మనం పంటల బీమా పథకంతో కూడా ఈ విధమైనటువంటి ఒక పరిహారం పొందే అవకాశం ఉంది. ఒకటే ప్రభుత్వం ఏదైతున్నదో ఈ జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి ఈ రైతు భరోసా నిధులు విడుదలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. పెట్టిన పెట్టుబడికి కాంపెన్సేటరీ కొంత దోహదపడుతుందని చెప్పని భావించాలి.